ఇషు ఎక్కడికి పోతున్నావు? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ నేను మైసూర్ ట్రిప్కి వెళ్తున్నామండి. సో అనుకోకుండా మైసూర్కి వెళ్తున్నాం. ఒక 2 years నుంచి మైసూర్కి వెళ్ళాలని చాలా కోరికగా ఉండేదన్నమాట. నాకు చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ పిలిచికి వెళ్ళింది, అసలు నాకు గుర్తులేదు. మైసూర్ ప్యాలెస్ కానివ్వండి, బృందావన్ గార్డెన్, చాముండి హిల్స్, ఇవన్నీ కూడా వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎలాగో పిల్లలకు హాలిడేస్ వచ్చింది, ఇంకా July 5th స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. అందుకని ఒక 2 days మైసూర్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం. మరి ట్రైన్కి ఎలా రీచ్ అవ్వాలి, మనం అనుకోకుండా సడన్ ట్రిప్ వేసినప్పుడు మనం ఎలా టికెట్ తీసుకోవాలి, ఒక యాప్ ఉందన్నమాట, వేర్ ఈస్ మై ట్రైన్. సో ఆ యాప్లో ఏ టైంకి ఏ ట్రైన్ మనం వెళ్ళాల్సి ఉంటుంది అనేసి క్లియర్గా ఉంటుంది. సో అది కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ముందు ముందు మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తున్నాయి. బృందావన్ గార్డెన్ కానివ్వండి, మైసూర్ ప్యాలెస్ కానివ్వండి, ఇంకా చాముండి హిల్స్, ఇంకా చాలా చాలా వీడియోస్ మైసూర్వి వస్తున్నాయి. సో మిస్ కాకుండా వీడియోస్ అన్నీ చూస్తారని ఆశిస్తున్నాను. మరి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మైసూర్కి ఎలా వెళ్తున్నాం ఈ కంప్లీట్ వీడియో డీటెయిల్గా నేను ఇవ్వడం జరిగింది. సో మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి. ట్రైన్కి మనం ఎలా వెళ్ళాలంటే వేర్ ఈస్ మై ట్రైన్ యాప్ ఉంది. సో చాలామందికి, కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళకు చెప్తున్నాను నేను. వేర్ ఈస్ మై ట్రైన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానివ్వండి, ప్యాసింజర్ ట్రైన్స్ కానివ్వండి, చాలా చాలా ఉన్నాయి మైసూర్కి వెళ్ళడానికి. మనం తక్కువ బడ్జెట్లోనే మైసూర్కి వెళ్ళొచ్చు. వేర్ ఈస్ మై ట్రైన్లో మనం ఏ టైంకి ఏ ట్రైన్ వెళ్తుంది, ఏ ఊరికి మనం ఎంతసేపట్లో రీచ్ అవుతాము, సో కంప్లీట్ డీటెయిల్స్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా యాప్స్ ఉన్నాయన్నమాట, ట్రైన్ యాప్స్. అందులో నేను వేర్ ఈస్ మై ట్రైన్ యాప్ చూస్ చేసుకోవడం జరిగింది. అది ఎలాగ యూస్ చేయాలో అది కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి వేర్ ఈస్ మై ట్రైన్ యాప్ ఉంటుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనమున్న ప్లేస్ని టైప్ చేయాలి. ఆ తర్వాత కింద లైన్లో మీరు ఏ ఊరికి వెళ్ళాలో ఆ ప్లేస్ని టైప్ చేసి ఫైండ్ ట్రైన్స్ అని క్లిక్ చేస్తే కంప్లీట్గా ఏ ట్రైన్స్ ఏ టైంకి టికెట్ ధరలతో సహా డీటెయిల్గా ఈ యాప్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మైసూర్కి హిందూపూర్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ 3 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. చూడొచ్చు మీరు, బెంగళూరు నుండి అయితే చాలా చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు టైమింగ్ అండ్ టికెట్ కాస్ట్ కూడా చూడొచ్చు. ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు కూడా మనం నెక్స్ట్ ప్లేస్ ఏ టైంకి ట్రైన్ రీచ్ అవుతుంది, ఏ ప్లేస్లో ట్రైన్ వస్తుందో కూడా ఇందులో చూడొచ్చు. బెంగళూరు నుండి అయితే ప్యాసింజర్లు వెళ్ళాలంటే 30 రూపీస్ టికెట్, ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే 65 రూపీస్ టికెట్ ఉందన్నమాట. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మీకు 80 రూపీస్, ఇంకా 110 రూపీస్ ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ బెంగళూరు నుంచి అయితే మైసూర్కి చాలా చాలా ట్రైన్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఈ యాప్ ద్వారా టికెట్ కూడా మీరు రిజర్వేషన్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. మీరు కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనం ఎక్కడైనా అర్జెంటుగా జర్నీ చేయాలంటే ఈ యాప్ మీకు ఉపయోగపడుతుంది. అందంగా తిను.
హిందూపూర్ టు బెంగళూరు 101 కిలోమీటర్స్, బెంగళూరు టు మైసూర్ 137 కిలోమీటర్స్. టోటల్గా హిందూపూర్ టు మైసూర్ అయితే 238 కిలోమీటర్స్ మనం వెళ్ళాల్సి ఉంటుంది. బెంగళూరు నుంచి మైసూర్కి చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడే ప్యాసింజర్లో హిందూపూర్ టు బెంగళూరు వచ్చాము. రాజరాణి ఎక్స్ప్రెస్ 10:30కి వస్తుంది ఇక్కడ. ఈ ట్రైన్ మైసూర్కి చేరడానికి ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. బెంగళూరులో రాజరాణి ఎక్స్ప్రెస్కి ఒకరోజు ముందే సీట్స్ రిజర్వేషన్ చేసుకున్నాము. చాలా రష్ ఉంటుందేమోనని రిజర్వ్ చేశాము. మేము వెళ్ళేటప్పుడు మాత్రమే రిజర్వ్ చేశాము. అసలు ట్రైన్ ఖాళీగా ఉన్నింది. ఇప్పుడైతే రాజరాణి ఎక్స్ప్రెస్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మీరు ఇప్పుడు బెంగళూరు రైల్వే స్టేషన్ చూస్తున్నారు. మేము ఎక్కాల్సిన ట్రైన్ మైసూర్ రాజరాణి ఎక్స్ప్రెస్ వచ్చేసింది. ఈ ట్రైన్ బెంగళూరు టు మైసూర్కి ప్రతిరోజు వెళ్తుంది. బస్సులో ఎలాగైతే సీట్స్ ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. మాకైతే ట్రైన్ జర్నీలా అనిపించలేదు, సేమ్ బస్సులో ప్రయాణించినట్లే ఉంది. ఇక ఈ రాజరాణి ఎక్స్ప్రెస్ లోపల ఎలా ఉందో మీరు చూసేసేయండి మరి. కడుక్కోపో. गाड़ी संख्या 1 7 9
13 hours, 20, 45 ನಿಮಿಷ